Hi students, how are you all? Welcome to Drona. In our previous session, we have completed significant accounting terms. Significant accounting terms ni previous session లో కంప్లీట్ చేసాము. If you remember. సో ఒక్కసారి మనం ఏ పాయింట్స్ నేర్చుకున్నామో ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఓకేనా? సో ఒక్కసారి రివైజ్ చేద్దాం పాయింట్స్ అన్నిటిని వన్ బై వన్ నీట్గా. ఫస్ట్ సెకండ్ one second. Okay, one minute. So ఫస్ట్ మనం ఓనర్ అంటే ఎవరో డిస్కస్ చేస్తాం. ఓనర్ అంటే ఎవరమ్మా? హీఈస్ ద ఓనర్ అంటే ఎవరు? నథింగ్ బట్ ప్రొప్రైటర్. ఈ ప్రొప్రైటర్ ఏం తీసుకొని వస్తాడు? క్యాపిటల్ తీసుకొస్తాడు క్యాష్ ఫామ్ లో. ఫస్ట్ థింగ్. సెకండ్, క్యాపిటల్ తర్వాత మనం లయబిలిటీని డిస్కస్ చేస్తాం. అవునా కదా? లయబిలిటీ మీన్స్ అప్పు, అవుట్ సైడర్స్ దగ్గర నుంచి తీసుకుంటాము. థర్డ్ థింగ్, అసెట్ యొక్క డెఫినేషన్ ని డిస్కస్ చేసాం. అసెట్ అంటే టూ కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్. వన్ ఈజ్ ఓనర్షిప్ అనేది ఉండాలి. ఫస్ట్ వన్ ఈజ్ ఓనర్షిప్ అనేది ఉండాలి. సెకండ్ వన్ ఈస్ ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి ఉండాలి. ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్. అప్పుడు అది మనకు అసెట్ అవుతుంది. అవునా కదా? ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ లో డిస్కస్ చేసాం ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ని డీటెయిల్డ్ గా. అసెట్స్ అనేవి అగైన్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్. వన్ is non-current asset. Second one is current assets. Non-current assets means those assets which are used for more than 12 months. కరెంట్ అసెట్స్ మీన్స్ చెప్పాలమ్మా, నాతో పాటు మీరు కూడా చెప్పాలి. కరెంట్ అసెట్స్ మీన్స్ దోస్ అసెట్స్ విచ్ ఆర్ యూజ్డ్ విత్ ఇన్ 12 months. లెస్ దాన్ 12 months లోనే మనం యూజ్ చేసుకుంటే సచ్ టైప్ ఆఫ్ అసెట్స్ విల్ బి కాల్డ్ యాజ్ కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ కి ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్, ప్రెమిసెస్. ప్రెమిసెస్ అంటే ఇల్లు, బిల్డింగ్, ప్రెమిసెస్ అన్న బిల్డింగ్ అన్న ఒకటే. ఓకేనా? కంప్యూటర్స్. ఓకే, నెక్స్ట్ గుడ్ విల్, పేరు ప్రఖ్యాతలు, ట్రేడ్ మార్క్, కాపీ రైట్స్. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ కరెంట్ అసెట్స్. దిస్ నాన్ కరెంట్ అసెట్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఇఫ్ యూ రిమెంబర్, టాంజబుల్ అసెట్స్, intangible assets. Tangible assets means which we can see and we can touch. Intangible assets means which we cannot see and we cannot touch. ఏ అసెట్స్ అయితే మనం కళ్ళతో చూడలేమో, టచ్ చేయలేమో, సచ్ టైప్ ఆఫ్ అసెట్స్ విల్ బి కాల్డ్ యాజ్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఏ అసెట్స్ అయితే మనం కళ్ళతో చూడగలమో, టచ్ చేయగలమో, దెన్ సచ్ టైప్ ఆఫ్ అసెట్స్ విల్ బి కాల్డ్ యాజ్ టాంజిబుల్ అసెట్స్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ టాంజిబుల్ అసెట్స్ కి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ: బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్, ప్రెమిసెస్, కంప్యూటర్స్. సో వీటన్నిటి మనం కళ్ళతో చూడగలము, టచ్ చేయగలం. బట్ గుడ్ విల్, పేరు ప్రఖ్యాతలు మనం మన కళ్ళతో చూడగలమా? బ్రాండ్ నేమ్ మన కళ్ళతో చూడగలమా? నో. త్రూ పబ్లిసిటీ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వీటిని మనం టచ్ చేయలేము, చూడలేము. సో దట్ గుడ్ విల్ ఈజ్ ఏ ఇంటాంజిబుల్ అసెట్స్. ట్రేడ్ మార్క్
ఈజ్ ఎ ఇంటాంజిబుల్ అసెట్స్. కాపీ రైట్స్ ఈజ్ ఎ ఇంటాంజిబుల్ అసెట్స్. మీరు బుక్ రాసారన్నా ఆ బుక్ మీద రైట్స్ మీకు మాత్రమే ఉంటాయి, దాన్ని కాపీ రైట్స్ అని చెప్పి పిలుస్తాము. ట్రేడ్ మార్క్ అంటే ఇప్పుడు కోకోకోలా యొక్క లోగో ఉంది కదా, లోగో, ఆ లోగోని ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేయలేరు నాన్న. అదే విధంగా ద్రోణ యొక్క లోగో ఉంది, ఇక్కడ మీరు చూసింటారు చాలా సార్లు ద్రోణ యొక్క లోగో. హియర్ ఇట్ ఈస్, ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ కనిపిస్తుందా మీకు ద్రోణ లోగో? ఇది ద్రోణ లోగో. ఈ లోగోని ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేయలేరు, ఎందుకంటే దీని మీద మనకు ట్రేడ్ మార్క్స్ ఉన్నాయి. ఓకేనా? సో ట్రేడ్ మార్క్ ఆర్ కాపీ రైట్స్. ఫైన్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ అసెట్స్ తర్వాత మనం నెక్స్ట్ డిస్కస్ చేసిన ఫోర్త్ టర్మ్ ఈస్ గూడ్స్. ఓకే, మనం గూడ్స్ ని ఎందుకోసం బిజినెస్ లో పర్చేస్ చేస్తామంటే సేల్ చేయడం కోసం. మరి సేల్ చేయాలంటే ఫస్ట్ దాన్ని ఏం చేయాలి, మనం కొనాలి. కొనడాన్ని ఏమని చెప్పి పిలుస్తాం, పర్చేజెస్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ సేల్స్ అనేవి క్యాష్ బేసిస్ కి చేయొచ్చు, క్రెడిట్ బేసిస్ కి చేయొచ్చు. పర్చేజెస్ అనేవి క్యాష్ బేసిస్ కి చేయొచ్చు, క్రెడిట్ బేసిస్ కి చేయొచ్చు. క్యాష్ బేసిస్ కి చేస్తే డిస్కషన్ లేదు నాన్న, పాయింట్ లేదు. బట్ సేల్స్ అనేవి మనం క్రెడిట్ బేసిస్ కి చేస్తే షార్ట్ కట్ గుర్తుందో లేదో, SD. సేల్స్ క్రెడిట్ బేసిస్ మీద చేస్తే అప్పుడు పిక్చర్ లోకి డెటార్ వస్తాడు. ఎవరు వస్తారమ్మా? డెటార్ వస్తాడు. నెక్స్ట్ పర్చేజెస్ క్రెడిట్ బేసిస్ మీద చేస్తే PC, అప్పుడు క్రెడిటార్ వస్తాడు పిక్చర్ లోకి. ఓకేనా? క్లియర్ పాయింట్? ఎస్. నెక్స్ట్ క్రెడిటార్ అంటే ఎవరైతే మనం క్యాష్ ఇవ్వాలో ఆర్ ఎవరికైతే మనం గూడ్స్ క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేశామో ఆ పర్సన్ ని మనం డెటార్ అంటాం. క్రెడిటార్ అంటే ఏ పర్సన్ దగ్గర నుంచి అయితే మనం గూడ్స్ క్రెడిట్ బేసిస్ మీద పర్చేస్ చేసామో ఆర్ ఎవరికైతే మనం క్యాష్ పే చేయాలో. మీరు అమౌంట్ ఇవ్వకుండా గూడ్స్ కొనుక్కొని వచ్చారనుకోండి, అప్పుడు మీరు ఫ్యూచర్ లో అతనికి క్యాష్ పే చేయాలా లేదా? ఎందుకు? వితౌట్ పేయింగ్ ఎనీ క్యాష్ మీరు గూడ్స్ ని కొనుక్కొని వచ్చారు, ఫ్యూచర్ లో పే చేస్తాను అని చెప్పి. ఓకేనా? సో ఫ్యూచర్ లో పే చేస్తాను అని చెప్పి ఆ పర్సన్ చెప్పారు కదా, ఎవరికైతే మీరు ఫ్యూచర్ లో పే చేస్తారో ఆ పర్సన్ ని క్రెడిటార్ అంటాం. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎక్స్పెండిచర్ ని డిస్కస్ చేసాం. ఎక్స్పెండిచర్ అంటే క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్. సింపుల్. ఖర్చులు, ఇవన్నీ ఖర్చులు నాన్న. మీరు శాలరీస్ పే చేస్తారు, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తారు, రెంట్ పే చేస్తారు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పే చేస్తారు, అసెట్స్ కొన్నందుకు కూడా క్యాష్ పే చేస్తారు. ఇవన్నీ ఖర్చులు. బట్ అగైన్ ఈ ఖర్చుల్ని 2 టైప్స్ గా క్లాసిఫై చేశారు. వన్ ఈస్ కరెంట్ ఖర్చు, కరెంట్ ఎక్స్పెండిచర్. సెకండ్ వన్ ఈస్ నాన్ కరెంట్ ఖర్చు, నథింగ్ బట్ నాన్ కరెంట్ ఎక్స్పెండిచర్. కరెంట్ ఎక్స్పెండిచర్ అంటే బెనిఫిట్ అనేది లెస్ దాన్ 12 months రిసీవ్ చేసుకుని కన్స్యూమ్ చేసుకుంటూ ఉంటాము. కరెంట్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెస్ దాన్ 12 months. బెనిఫిట్ అనేది మనకు లెస్ దాన్ 12 months వచ్చేస్తుంటుంది కాబట్టి సచ్ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ విల్ బి కాల్డ్ యాజ్ కరెంట్ ఎక్స్పెండిచర్. ఫర్ సపోజ్ మీరు ఎంప్లాయీస్ కి శాలరీ పే చేశారు. మీరు శాలరీ ఎందుకు పే చేస్తున్నారు? వాళ్ళు మీకు సర్వీస్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి. సో దట్ విత్ ఇన్ 1 year లోన ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ పే చేస్తారా శాలరీ? ఎస్. ఎలక్ట్రిసిటీ బిల్ నాన్న ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ పే చేస్తామా? ఎందుకు? ఏం బెనిఫిట్ మీరు రిసీవ్ చేసుకున్నారు? ఈ మంత్ లో ఎలక్ట్రిసిటీ యొక్క బెనిఫిట్ ని రిసీవ్ చేసుకున్నారు కాబట్టి క్యాష్ పే చేస్తున్నారు. ఓకేనా? సో బెనిఫిట్ అనేది విత్ ఇన్ 12 months లోనే మనం కన్స్యూమ్ చేసుకుంటే వాట్ సచ్ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ విల్ బి కాల్డ్ యాజ్ కరెంట్ ఎక్స్పెండిచర్. కరెంట్ ఎక్స్పెండిచర్ నే మనం ఏమని కూడా పిలుస్తామంటే ఎక్స్పెన్స్ అని చెప్పి కూడా పిలుస్తామమ్మా. ఏమని చెప్పి పిలుస్తాం? ఎక్స్పెన్స్ అని కూడా పిలుస్తాం. ఓకే? ఎస్. నాన్ కరెంట్ ఎక్స్పెండిచర్ ఏమని కూడా పిలుస్తామంటే నాన్ కరెంట్ అసెట్స్ అని కూడా పిలుస్తారు. నాన్ కరెంట్ అసెట్స్. ఎందుకు నాన్ కరెంట్ అసెట్స్ అంటారంటేనా,
ఈ ఎక్స్పెండిచర్ ఒక్కసారి మీరు క్యాష్ పే చేసేస్తే, ఒక్కసారి క్యాష్ బిజినెస్ లో నుంచి వెళ్ళిపోతే నాన్ కరెంట్ ఎక్స్పెండిచర్ కి క్యాష్ ఒక్కసారి పే చేయడం వల్ల దీన్ని మీరు మినిమం 12 months కన్నా ఎక్కువ యూస్ చేసుకుంటారు, మోర్ దాన్ 12 months యూస్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ బిల్డింగ్, ఒక్కసారి బిల్డింగ్ కోసం ఒక 50 lakhs అమౌంట్ ఇచ్చేస్తే ఈ బిల్డింగ్ ని మనం 15 to 20 years యూస్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఫర్నిచర్ పర్చేస్ చేస్తే ఈ ఫర్నిచర్ ని మనం 2 to 3 years యూస్ చేసుకోవచ్చు. ఒకసారి కంప్యూటర్ మీరు పర్చేస్ చేసే ఈ కంప్యూటర్ ని మీరు మినిమం 4 to 5 years యూస్ చేసుకోవచ్చు. సో దట్ మీరు చేసే ఖర్చులు అనేవి, కొన్ని ఖర్చులేమో విత్ ఇన్ 12 months లోనే కన్జ్యూమ్ అయిపోతాయి, కొన్ని ఖర్చులేమో ఒక్కసారి అమౌంట్ ఖర్చు పెట్టి ఎక్కువ రోజులు యూస్ చేసుకోవచ్చు. శాలరీస్ ఒక్కసారి ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ పే చేసేస్తాం కదా. బట్ ఇక్కడ చూడండి, మీరు ఏసీ కొన్నారనుకోండి, ఈ ఏసీ కోసం ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఒక న్యూ ఏసీని పర్చేస్ చేస్తామా? ఒకసారి ఏసీ పర్చేస్ చేసి ఈ ఏసీని 5 to 6 years యూస్ చేస్తామా? సార్ ఒక్కసారి ఏసీ కోసం క్యాష్ ఇచ్చేసామా? ఈ ఏసీని మనం మినిమం 4 to 5 years యూస్ చేసుకుంటాం. చేస్తాను, ఎస్. సో దట్ ఒక్కసారి బిజినెస్ నుంచి క్యాష్ బయటికి వెళ్తే దాన్ని ఎక్స్పెండిచర్ అంటాం. బయటికి వెళ్ళినప్పుడు మీరు చెక్ చేసుకోవాలి, బెనిఫిట్ విత్ ఇన్ 12 months మోర్ దాన్ 12 months. ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ పే చేసే ఐటమ్స్ ఉంటాయి, ఇయర్లీ వన్స్ పే చేసే ఐటమ్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ పే చేసే ఐటమ్స్ అన్నిటిని ఎక్స్పెన్స్ ఆర్ కరెంట్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇయర్లీ వన్స్ ఆ 2 years కి ఒకసారి పే చేసే ఐటమ్స్ మనం నాన్ కరెంట్ ఎక్స్పెండిచర్ అంటాం. ఈజీగా అర్థమైపోతుంది. బిల్డింగ్ అన్నాడు అనుకోండి, సో బిల్డింగ్ కొనాలి అంటే క్యాష్ ఇవ్వాలా, మరి క్యాష్ ఇస్తున్నా అంటే ఎక్స్పెండిచర్, నో డౌట్ ఇన్ దట్. బట్ మీరు ఏ క్యాష్ అయితే పే చేశారో బిల్డింగ్ మీ దగ్గరకు వచ్చేసిందా, బిల్డింగ్ మీరు కొనుక్కున్నారు, ఈ బిల్డింగ్ ని ఎన్ని ఇయర్స్ యూస్ చేసుకుంటాం? సార్ ఖచ్చితంగా మోర్ దాన్ 1 year యూస్ చేసుకుంటాను. సో దట్ ఈ బిల్డింగ్ నాన్ కరెంట్ ఎక్స్పెండిచర్ లో కవర్ అవుతుంది. కరెంట్ ఎక్స్పెండిచర్ అంటే అనేది బెనిఫిట్ విత్ ఇన్ 12 months లోనే మనం కన్జ్యూమ్ చేసేసుకుంటాం, యూస్ చేసేసుకుంటాము. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ మనం ఇన్కమ్ డిస్కస్ చేసాం. ఇన్కమ్ నథింగ్ బట్ ఇఫ్ ద క్యాష్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్, క్యాష్ ఈస్ కమింగ్ into the business, అప్పుడు ఏమని చెప్పి పిలుస్తాం? ఇన్కమ్. సార్ క్యాష్ వస్తుందా? ఎలా వస్తుంది? రెంట్ రిసీవ్ చేసుకున్నారనుకోండి, రెంట్ రిసీవ్ పే కాదన్నా, పే చేస్తే క్యాష్ బయటికి వెళ్తుంది కాబట్టి ఎక్స్పెండిచర్. రెంట్ రిసీవ్ చేసుకుంటే క్యాష్ మీ దగ్గరికి వస్తుంది, సో దట్ ఇది మీకు ఇన్కమ్ అవుతుంది. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ అంటున్నాడు, అంటే రిసీవ్ అంటే మనం రిసీవ్ చేసుకుంటున్నామని, అంటే కమిషన్ క్యాష్ ఫామ్ లో వస్తుంది, సో ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇన్కమ్. గూడ్స్ ని అమ్మారు, సేల్స్ జరిగాయి, సేల్స్ చేస్తే క్యాష్ వస్తుంది, ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇన్కమ్. ఓకేనా? ఎస్. సో విత్ దిస్ we are ready to start with journal entries. With this we are ready to start with journal entries. So without wasting any further time, let's get start our today's subject. One second. Okay, fine. Okay, ma. So journal entries ni discuss chesam. Journal entries. Before starting journal entries, oka discussion చేద్దాం. journal entry start చేయక ముందు ఒక డిస్కషన్ చేద్దాం, ఒక రఫ్ డిస్కషన్. బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం చందు 30 lakhs క్యాష్ తీసుకొచ్చాడు. ఈ 30 lakhs ని మనం క్యాపిటల్ అని చెప్పి పిలుస్తాం. డిస్కస్ చేసాం కదా, పవర్ పాయింట్ గుర్తుందా? ఎస్. నెక్స్ట్ తన ఫ్రెండ్ కుమార్ దగ్గర నుంచి 20 lakhs క్యాష్ తీసుకొచ్చాడు. కుమార్ దగ్గర నుంచి తీసుకొచ్చిన అమౌంట్ ఏమవుతుందంటే లైబిలిటీ అవుతుంది అన్నాడు. అవునా? అంటే మనకు టోటల్ ఎంత క్యాష్ వచ్చిందమ్మా? టోటల్ ఎంత క్యాష్ వచ్చింది? టోటల్ క్యాష్ 50 lakhs టోటల్ క్యాష్ వచ్చింది. అవునా కదా? ఎస్. 30 lakhs ఏమో చందు ఇచ్చాడు, కుమార్ ఏమో 20 lakhs. టోటల్ క్యాష్ ఎంత వచ్చింది? 50 lakhs. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్యాష్ అనేది ఏమవుతుంది మనకు? సార్ క్యాష్ అనేది అసెట్ అవుతుంది.
సే yes or no? Cash is an asset. That too, this is an current asset. Okay, fine. క్యాష్ అనేది అసెట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్యాపిటల్ ప్లస్ లైబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు అసెట్ అనే ఈక్వేషన్ ఫామ్ అయింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్యాపిటల్ ప్లస్ లైబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు అసెట్ అన్న ఈక్వేషన్ ఫామ్ అయింది. దీనిని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే అకౌంటింగ్ ఈక్వేషన్ అంటాము. ఏమని చెప్పి పిలుస్తాం? అకౌంటింగ్ ఈక్వేషన్. ఏ బిజినెస్ లో అయినా సరే క్యాపిటల్ ప్లస్ లైబిలిటీ అసెట్ కి ఈక్వల్ అవుతుంది. చూడండి ఇంకొకసారి. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, కొత్త ఎగ్జాంపుల్. సో సూర్య అనే ఒక పర్సన్ ఉన్నాడమ్మా, ఓకేనా. సో ఇతను ఒక 15 lakh రూపీస్ క్యాష్ తీసుకొచ్చాడు. సూర్య అనే పర్సన్ ఓనర్ అమ్మ. ఓనర్ బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న ఇంటెన్షన్ తో ఓనర్ 15 lakhs క్యాష్ తీసుకొచ్చాడు. మరి ఈ 15 lakhs ఏమని చెప్పి పిలుస్తామంటే క్యాపిటల్ అని చెప్పి పిలుస్తాం. అట్ ద సేమ్ టైం తన దగ్గర ఒక బిల్డింగ్ ఉందమ్మా. తన దగ్గర ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ఒక కాస్ట్ 10 lakhs. అవునా? ఈ బిల్డింగ్ ని కూడా తను క్యాపిటల్ గా తీసుకొచ్చాడు. సో ఇప్పుడు ఇతను క్యాష్ తీసుకొచ్చాడు, క్యాష్ క్యాపిటల్ అవుతుంది. ఇఫ్ యూ రిమెంబర్, క్యాపిటల్ అనేది అమౌంట్ అనే అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద బిజినెస్ బై ది ఓనర్ ఆర్ ప్రొపరేటర్ ఈజ్ కాల్డ్ as క్యాపిటల్ అన్నాం. బట్ అమౌంట్ యొక్క డెఫినేషన్ అనేది ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు క్యాష్ ఓన్లీ. హీ మే ఆల్సో బ్రింగ్ క్యాపిటల్ ఇన్ కైండ్ ఆల్సో. డిస్కస్ చేసామా? క్యాషే కాదు, అదర్ దాన్ క్యాష్ కూడా క్యాపిటల్ గా తీసుకొని రావచ్చు. అంటే తను బిల్డింగ్ తీసుకొచ్చాడు. సో ఈ బిల్డింగ్ ని కూడా ఏమని చెప్పి పిలుస్తాం? ఇంకా క్యాపిటల్ అని చెప్పి పిలుస్తాం. సో టోటల్ క్యాపిటల్ తను 15 + 10 lakhs 25 lakhs టోటల్ క్యాపిటల్ తీసుకొచ్చాడు. అవునా? ఎస్. క్యాష్ అనేది అసెట్టా? ఎస్, క్యాష్ ఈజ్ అన్ అసెట్. బిల్డింగ్ అనేది అసెట్టా? ఎస్, బిల్డింగ్ ఈజ్ ఆల్సో అన్ అసెట్. సో క్యాష్ ఎంత? 15 lakhs ప్లస్ బిల్డింగ్ ఎంత వాల్యూ? 10 lakhs. అబ్జర్వ్ చేయండి, 25 lakhs ఈజ్ ఈక్వల్స్ టు 25 lakhs. అకౌంటింగ్ ఈక్వేషన్ టాలీ అయిందా? 25, 15 + 10 25. క్యాపిటల్ టోటల్ ఎంత తీసుకొచ్చాడు? క్యాష్ ఏమో 10 lakhs, 15 lakhs, బిల్డింగ్ వాల్యూ ఏమో 10 lakhs. టోటల్ క్యాపిటల్ తను తీసుకొచ్చింది 25 lakhs రూపీస్. ఓకేనా? సో ఇప్పుడు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్. మనం అకౌంటింగ్ ఈక్వేషన్ డిస్కస్ చేసాం. ఏ బిజినెస్ లో అయినా సరే అకౌంటింగ్ ఈక్వేషన్ అనేది ప్రొపరేటర్ ఓనర్ తీసుకొచ్చిన క్యాష్ ప్లస్ తను ఎవరి దగ్గర నుంచి అప్పు చేసింటే అవి రెండు టోటల్ అసెట్స్ కి ఈక్వల్ అవుతాయి అనేది అకౌంటింగ్ ఈక్వేషన్. మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా కవర్ అవుతుందమ్మా. ఓకే, బట్ ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిస్కషన్, దట్ ఈస్ ఇందులోనే స్టార్ట్ చేద్దాం మనం. జనరల్ స్టార్ట్ చేసే ముందు ఇది బిజినెస్ కదమ్మా, బిజినెస్ కదా. సరే, ఫస్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉండాలి, మీరు ఇక్కడ ఉండాలి. మీరు ఇప్పుడు బిజినెస్, ఓకేనా. మీరు ఎవరమ్మా? ఇప్పుడు బిజినెస్. మీరు ఎలా ఆలోచించాలి అంటే, ఫస్ట్ జనరల్ ఎంట్రీస్ పాస్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఎలా ఆలోచించాలంటే నేను బిజినెస్ అని చెప్పి ఆలోచించాలి. ఓకేనా. సో మీరందరూ ఇప్పుడు ఎవరమ్మా? బిజినెస్. సే అలాంగ్ విత్ మీ. మీరందరూ ఎవరు? బిజినెస్. చెప్పాలి. మీరందరూ ఎవరు? బిజినెస్. మీరందరూ ఎవరు? బిజినెస్. మీరందరూ ఎవరు? బిజినెస్. ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి? బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. ఇప్పుడు మీరు, నేను ఇక్కడ కావాలనుకుంటే మీ పిక్ ఒకటి పెడతాను. సో మీరు, ఓకే. సో మీరమ్మా, ఓకేనా. సో మీరందరూ బిజినెస్ ఇప్పుడు. ఓకే, మీరు వద్దులేండి, మీరు వద్దు. ఎందుకు వద్దు నేను చెప్తాను. ఫైన్. సో బిజినెస్ ఏం చేస్తుందంటే, ఫస్ట్
ప్రొప్రైటర్ క్యాష్ తీసుకొచ్చాడు బిజినెస్ లోకి. ఏం తీసుకొచ్చాడమ్మా ప్రొప్రైటర్? క్యాష్ తీసుకొచ్చాడా? ఇదిగోండి. ఎవరు తీసుకొచ్చాడు? ప్రొప్రైటర్. ఎవరు తీసుకొచ్చారు? ప్రొప్రైటర్ క్యాష్ తీసుకొచ్చాడు. ఓకే, గుడ్, బాగానే ఉంది. సో ఇతన్ని మనం ఓనర్ అని చెప్పి పిలుస్తాం. ఓనర్ క్యాష్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు బుక్స్ లో రికార్డ్ చేయాలి. ఎవరు రికార్డ్ చేస్తుందంటే బిజినెస్ యొక్క బుక్స్ లో రికార్డ్ చేయాలి. బిజినెస్ యొక్క బుక్స్ లో రికార్డ్ చేయాలి. బిజినెస్ బుక్స్. ఇప్పుడు బిజినెస్ ఎలా ఆలోచిస్తుందంటే బిజినెస్ దగ్గరికి క్యాష్ వస్తుంది. బిజినెస్ క్యాష్ ని ఇలా ఆపుతుంది. ఆపి హే క్యాష్ నువ్వు ఎందుకు వస్తున్నావు? అప్పుడు క్యాష్ ఏం చెప్తుందంటే ప్రొప్రైటర్ క్యాపిటల్ గా తీసుకొచ్చాడు. ఓహో, క్యాష్ వస్తుంది అంటే ఎందువల్ల వస్తుంది? క్యాపిటల్ తీసుకొస్తున్నారు కాబట్టి వస్తుంది. రీజన్ అనేది రాస్తాం బుక్స్ లో. మనం బుక్స్ లో అకౌంట్స్ లో బుక్స్ లో రీజన్ రాస్తాం. క్యాష్ వస్తుందా? హే క్యాష్ వై ఆర్ యు కమింగ్ ఇన్ టు ద బిజినెస్? క్యాష్ ఏమని చెప్తుంది? సార్ బిజినెస్ ప్రొప్రైటర్ క్యాష్ తీసుకొచ్చాడు. ఓహో, అంటే ప్రొప్రైటర్ బిజినెస్ లోకి క్యాపిటల్ తీసుకొచ్చు. ఓకే, సో ఇక్కడ క్యాష్ అయితే వచ్చింది. ఈ క్యాష్ ఎందువల్ల వచ్చిందో రికార్డ్ చేస్తుంది బిజినెస్. చెప్పండి, ఎందువల్ల వచ్చింది? ప్రొప్రైటర్ క్యాపిటల్ తీసుకొచ్చాడు. సో దట్ క్యాష్ వచ్చింది అని చెప్పి రికార్డ్ చేయడమే కాకుండా రీజన్ కూడా రికార్డ్ చేస్తాము మనం అకౌంట్స్ లో. ఓకేనా? సరే, క్యాష్ వచ్చింది రికార్డ్ చేస్తాం. ఎందువల్ల వచ్చింది? ప్రొప్రైటర్ క్యాపిటల్ తీసుకొచ్చాడు, క్యాపిటల్ ఫార్ములా తీసుకొచ్చాడు కాబట్టి వచ్చింది అని చెప్పి బుక్స్ లో బిజినెస్ రికార్డ్ చేస్తాం. ఓకేనా? ఎస్, రీజన్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరే ఉన్నారు, మూవీకి వెళ్ళారు, మూవీ టికెట్స్ పర్చేస్ చేశారు. ఈచ్ టికెట్ కాస్ట్ ఇస్ 100 రూపీస్. మరి ఈ 100 రూపీస్ ఒక 5 టికెట్స్ తీసుకున్నారు, 500 రూపీస్ పే చేశారు. 1 సెకండ్. ఓకే, సో మీరు మూవీకి వెళ్ళారు, 5 టికెట్స్ పర్చేస్ చేశారు. ఈచ్ టికెట్ కాస్ట్ ఇస్ 100 రూపీస్. అంటే టోటల్ ఎంత ఖర్చు అయింది? 500 రూపీస్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ ఎంతరా ఒక్కొక్క టికెట్ అంటే 100 రూపీస్ అంటారా అనరా? క్యాష్ అనేది వెళ్ళింది. రీజన్ ఎందువల్ల క్యాష్ అనేది బయటికి వెళ్ళింది? బికాస్ టికెట్ కొనుక్కున్నాం కాబట్టి. సో దట్ అకౌంట్స్ లో కూడా క్యాష్ తో మనం బేసిక్ గా మోస్ట్ గా బిజినెస్ లో ఎక్కడైతే క్యాష్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అక్కడ అకౌంట్స్ అనేది ఉంటుంది. ఓకే, సో బిజినెస్ లో మనం క్యాష్ వచ్చినా ఆర్ క్యాష్ పోయినా లేదా ఏదైనా సిచ్యువేషన్ జరిగినా ఆ సిచ్యువేషన్ ఎందువల్ల జరిగిందో రీజన్ తో రికార్డ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు క్యాష్ బిజినెస్ లోకి వచ్చింది. ఎందుకోసం వస్తుంది? ప్రొప్రైటర్ క్యాపిటల్ గా తీసుకొస్తున్నాడు. ఓకే, ఎస్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే బిజినెస్ లో గూడ్స్ వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? గూడ్స్. ఓకే, బిజినెస్ లోకి గూడ్స్ వస్తున్నాయమ్మా. ఏమొస్తున్నాయి? గూడ్స్. సో బిజినెస్ అడుగుతుంది, హే గూడ్స్ నువ్వు నా దగ్గరకు వస్తున్నావు కదా, నీకు క్యాష్ పే చేశారా? రీజన్ ఎందువల్ల గూడ్స్ వస్తుంది? క్యాష్ పే చేశారా లేదా క్యాష్ పే చేయలేదా? రీజన్ అడుగుతుంది. అంటే మనం బిజినెస్ అనేది ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి అంటే రీజన్స్ తో రికార్డ్ చేస్తుంది. అంటే మీకు ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నానంటే బిజినెస్ లో జరిగే ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ కి టూ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. మనం బిజినెస్ లో రికార్డ్ చేసే సిచ్యువేషన్స్ ఆర్ రికార్డ్ చేసే ట్రాన్సాక్షన్స్ కి టూ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. ఒక ఎఫెక్ట్ ఏమో డైరెక్ట్ గా, ఇంకొక ఎఫెక్ట్ ఏమో రీజన్. ఓకేనా? ఒక ఎఫెక్ట్ ఏమో డైరెక్ట్, ఇంకోటి ఏమో రీజన్. ఫర్ సపోజ్ బిజినెస్ లో నుంచి క్యాష్ బయటికి వెళ్తుంది. బిజినెస్ ఏం చేస్తుంది? క్యాష్ బయటికి వెళ్తుంది. ఎందుకోసం బయటికి వెళ్తుంది? డ్రాయింగ్సా? ప్రొప్రైటర్ తీసుకున్నాడా? డ్రాయింగ్స్ రాస్తుంది. లేదా మనం ఏమైనా కొన్నామా? మనం కొంటే క్యాష్ అనేది బయటికి వెళ్తుంది. లేదా మనం ఎంప్లాయీస్ కి సాలరీస్ పే చేస్తామా? రికార్డ్ చేస్తుంది విత్ రీజన్స్. ఒక ఎఫెక్ట్ ఏమో డైరెక్ట్ ఎఫెక్ట్, ఇంకొక ఎఫెక్ట్ ఏమో రీజన్. సో దట్ మనం
అకౌంట్స్ లో రికార్డ్ చేసే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి ఆర్ ప్రతి ఒక్క సిచ్యువేషన్ కి 2 ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో 2 ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. 2 ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. వన్ ఇస్ రీజన్, అనదర్ వన్ ఇస్ డైరెక్ట్ ఎఫెక్ట్. ఓకేనా? ఇంకోటి చూద్దాం. గూడ్స్ బిజినెస్ లోకి వస్తున్నాయి. సో గూడ్స్ బిజినెస్ లోకి వస్తున్నాయి అంటే గూడ్స్ బిజినెస్ లోకి వస్తున్నాయి అంటే ఫస్ట్ మనం ఏం చేసింటాం? గూడ్స్ బిజినెస్ లోకి వస్తున్నాయంటే మనం క్యాష్ పే చేసి ఉంటాము. అంటే క్యాష్ పే చేస్తే క్యాష్ బయటికి వెళ్తుందా? మరి క్యాష్ బయటికి వెళ్తే బిజినెస్ అడుగుతుంది క్యాష్ తో, హే క్యాష్ వై ఆర్ యూ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్? క్యాష్ ఏమని చెప్తుంది? గూడ్స్ కొన్నాను కాబట్టి నేను వెళ్తున్నాను. సో క్యాష్ వెళ్తుంది. సో క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్ బికాస్ వీ హ్యావ్ పర్చేస్ గూడ్స్. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ ద క్యాష్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్, సో క్యాష్ వస్తుంది. సో బిజినెస్ అడుగుతుంది, బిజినెస్ క్యాష్ వై ఆర్ యూ కమింగ్ ఇన్ టు ద బిజినెస్? సార్ సేల్స్ చేశాను, సేల్స్ చేయడం వల్ల క్యాష్ వచ్చింది. ఓహో, క్యాష్ వచ్చింది బికాస్ ఆఫ్ సేల్స్ అని రికార్డ్. 2 ఎఫెక్ట్స్ ని మనం రికార్డ్ చేస్తాం. సింగిల్ ఎఫెక్ట్స్ ని ఎప్పుడు రికార్డ్ చేయను. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి 2 ఎఫెక్ట్స్ అనేవి 100% ఉంటాయి. 100% 2 ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్ ఎఫెక్ట్, ఇంకోటేమో రీజన్. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ మిస్ అయిపోతారు. సో ఇక్కడ మిస్ అయిపోతే మీకు ప్రాబ్లం. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ అకౌంట్స్ లో మనకు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి, ఆ బిజినెస్ లో జరిగే ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ కి 2 ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్ ఎఫెక్ట్, సెకండ్ వన్ ఇస్ రీజన్. ఓకేనా? ఎస్. సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ రాసుకుంటామా? ఒక నోట్ పాయింట్ రాసుకుందామా? నోట్ పాయింట్. For every transaction in the business, will have two effects. Will have 2 effects. One is direct effect and second one is reason. This is very very important. ఒకటేమో రీజన్ ఉంటుంది, సెకండ్ ఏమో డైరెక్ట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకే, నాకు చాలా గుర్తుపెట్టుకోవాలమ్మా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే, ట్రాన్సాక్షన్ అనాలి అంటే దేర్ మస్ట్ బి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ 2 పార్టీస్. 2 పార్టీస్ అనేవి ఉంటారు. 2 పార్టీస్. పార్టీస్ అంటే టీడీపీ లేదా వైఎస్ఆర్సీపీ అది కాదు నా. పార్టీస్ అంటే మనుషులు. ఓకేనా? సో 2 పార్టీస్. మరి పార్టీస్ అంటే వేరేలా అనుకుంటారు చాలా మంది. పార్టీస్ అంటే అది కాదు. ఇక్కడ పార్టీస్ అంటే మనుషులు. ఇద్దరు మనుషుల మధ్య ఏదైనా ఎక్స్చేంజ్ జరిగితే అప్పుడు దాన్ని ట్రాన్సాక్షన్ అంటారు. బట్ ఆ ఎక్స్చేంజ్ కూడా మనీలోనే జరగాలి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో యా, హియర్ షీ ఈస్. ఇక్కడ ఒకరు ఉన్నారమ్మా. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు. సో ఇక్కడ ఇద్దరున్నారు. ఒకరి పేరేమో సోను, ఒకరి పేరేమో హారిక, ఇంకొకరి పేరేమో కుమారి. ఓకేనా? వీళ్ళిద్దరు ఉన్నారు. ట్రాన్సాక్షన్ అలాని అంటే దేర్ మస్ట్ బి ఎక్స్చేంజ్ అనేది ఉండాలి బిట్వీన్ 2 పార్టీస్. అది కూడా ఎక్స్చేంజ్ అనేది ఇట్ మస్ట్ బి ఇన్
ఇట్ మస్ట్ బి ఇన్ క్యాష్ ఓన్లీ. అంటే ఫర్ సపోజ్ క్యాష్. ఫర్ సపోజ్ హారిక మీకు కంప్యూటర్ ఇచ్చిందమ్మా. ఎవరికి? కుమారికి. కుమారి ఏం చేయాలి? క్యాష్ పే చేయాలి. ఆర్ కుమారి హారికకు బిల్డింగ్ ఇచ్చింది అనుకుందాం. బిల్డింగ్ ఇచ్చింది అనుకోండి. హారిక కుమారికి ఏం పే చేయాలి? క్యాష్ పే చేయాలి. అంటే ఒకరు క్యాష్ పే చేస్తారు, ఇంకొకరు ఏదో ఒక థింగ్ ఇస్తారు, లేదా ఇద్దరు క్యాష్ యొక్క ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను క్యాష్ అనేది ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి. 100% క్యాష్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. క్యాష్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒకరేమో గూడ్స్ ఇచ్చారు. ఫర్ సపోజ్ ఒకరు కంప్యూటర్ హారిక కంప్యూటర్ ఇస్తే కుమారి తిరిగి సైకిల్ ఇచ్చింది అనుకోండి, దాని ట్రాన్సాక్షన్ అనం. దాన్ని మనం బార్టర్ సిస్టమ్ అంటాం. ఇఫ్ యూ రిమెంబర్ బార్టర్ సిస్టమ్ అంటే ఏంటమ్మా? ఒక వస్తువు తీసుకొని దానికి అగైనెస్ట్ గా దానికి బదులుగా ఇంకొక వస్తువు ఇవ్వడం. అంతేగాని క్యాష్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు ఎర్లియర్ డేస్ లో, ఓల్డెన్ డేస్ లో. అవునా? సో ఓల్డెన్ డేస్ లో మనకు క్యాష్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు, బార్టర్ సిస్టమ్ ఉండేది. బార్టర్ సిస్టమ్ అనేది ఉండేది. బట్ నౌ ట్రాన్సాక్షన్ అంటే దేర్ మస్ట్ బి 2 parties ఉండాలి. 2 parties మధ్య మనీ యొక్క ఎక్స్చేంజ్ అనేది జరిగితే అప్పుడు దాన్ని మనం ట్రాన్సాక్షన్ అంటాం. ఇప్పుడు హారిక బిజినెస్ స్టార్ట్ చేసి కుమారి దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేసింది. హారిక కుమారికి క్యాష్ పే చేసింది. ఇట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్. ఓకేనా? నెక్స్ట్ హారిక ఎంప్లాయీ ఉన్నాడమ్మా, ఒక ఎంప్లాయీ. ఆ ఎంప్లాయీ దగ్గర నుంచి సర్వీస్ రిసీవ్ చేసుకుంది కాబట్టి క్యాష్ పే చేసింది. ఇట్ ఈస్ ఎ ట్రాన్సాక్షన్ అనాలి అంటే దేర్ మస్ట్ బి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ 2 parties and that too transaction should take place in money only or money's worth. Okay, are you getting the point? Transaction. So మనం ఇక్కడ జరిగే 2 persons or 2 parties మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ ని అకౌంట్స్ లో రికార్డ్ చేస్తాం. సో రికార్డ్ చేసినప్పుడు మనం ఒకటి రిసీవ్ చేసుకుంటే ఇంకొకటి ఇచ్చేస్తూ ఉంటాం. అవునా? సో దట్ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి 2 ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి నాన్న. ఒకటేమో డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, సెకండ్ వన్ ఇస్ రీజన్. ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. అకౌంట్స్ లో మనం ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేసేది జర్నల్ ఎంట్రీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. జర్నల్ ఎంట్రీస్. ఈ జర్నల్ ఎంట్రీస్ అనేవి చాలా అంటే చాలా బేసిక్ లెవెల్. ఈ జర్నల్ ఎంట్రీస్ లో మీరు మాస్టర్ అయితే లెడ్జర్, సబ్సిడరీ బుక్స్, ఫైనల్ అకౌంట్స్ ఈజీగా చేసేట్టు. ఈ జర్నల్ ఎంట్రీస్ ని మీరు ఏ మాత్రం కొంచెం అటు ఇటుగా నేర్చుకున్నారా, ఎవ్రీథింగ్ విల్ బి డిఫికల్ట్ టు యూ. సో అండర్స్టాండ్ చేసుకోండి. ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని మనం చాలా డీటెయిల్ గా నేర్చుకుంటూ ఉన్నాం. ఓకేనా? సో ఈ లెక్చర్స్ రికార్డ్ చేసేటప్పుడు ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్ కి డెటార్ అంటే తెలియదు, క్రెడిటార్ అంటే తెలియదు, ప్రొపరేటర్ అంటే తెలియదు, డ్రాయింగ్స్ అంటే తెలియదు, క్యాపిటల్ అంటే తెలియదు. ప్రతి ఒక్క దాన్ని మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. సో మీరు ఫాలో అవ్వాలి. అన్నా ఎక్కడ కూడా చెప్పరమ్మా ఇంత డీటెయిల్ గా. ఓకేనా? సో ప్లీజ్ ట్రై టు ఫాలో అవ్వండి. నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ ని మీ మైండ్ లో స్టోర్ చేసుకోండి, కుదిరితే నోట్స్ లో రాసుకోండి. నేను నోట్స్ కూడా నీట్ గా రాపిస్తున్నాను. నేను ఎలాగైతే మీ ముందు ఇక్కడ స్క్రీన్ మీద నోట్స్ మెయింటైన్ చేస్తున్నానో మీరు కూడా అంతే నీట్ గా నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే? ఎస్, చెప్పండి. ట్రాన్సాక్షన్ అనాలి అంటే దేర్ మస్ట్ బి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ 2 parties. అది కూడా ట్రాన్సాక్షన్ షుడ్ టేక్స్ ప్లేస్ ఇన్ మనీ ఓన్లీ. ఓకే? ఎస్, ఫైన్. నెక్స్ట్, సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం ఫస్ట్ కొంచెం జర్నల్ స్టార్ట్ చేసే ముందు నాకెందుకు ఒక ఎక్సైజ్ ప్రాబ్లం చేద్దామని చెప్పి అనిపిస్తున్నాను. ఒక ప్రాబ్లం చేద్దాం, ఎక్సైజ్ ప్రాబ్లం. ఇదేం రాయొద్దండి మీరు, అవసరం లేదు. నేను చెప్తాను అప్పుడు రాద్దాం. ఓకే? సో ఇప్పుడు ఇది అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడ కొన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ రాద్దాం నాన్న. ఎక్సైజ్ ప్రాబ్లమ్స్. సో ఎక్సైజ్ ప్రాబ్లంలో ప్రాబ్లం నంబర్ 1, P1. Classify
ఫాలోయింగ్ ఇంటూ సిగ్నిఫికెంట్ టర్మ్స్. ఇది రాసుకోండి, ఓకేనా. క్లాసిఫై ఫాలోయింగ్ ఇంటూ సిగ్నిఫికెంట్ టర్మ్స్. సో నేను కొన్ని ట్రాన్సాక్షన్స్ చెప్తాను, కొన్ని ఐటమ్స్ చెప్తాను, అది మీరు సిగ్నిఫికెంట్ టర్మ్స్ అంటే అది క్యాపిటల్ అవుతుందా, అసెట్ అవుతుందా, లైబిలిటీ అవుతుందా, గుడ్ కరెంట్ అసెట్ అవుతుందా, నాన్ కరెంట్ అసెట్ అవుతుందా, ఎక్స్పెన్సా, ఇన్కమా, మీరే క్లాసిఫై చేయాలి. ఫస్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. చెప్పండి, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అసెట్టా, లైబిలిటీయా, ఇన్కమా, ఎక్స్పెన్సా, ఏమవుతుంది సార్? ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది అసెట్ అవుతుంది. ఏమవుతుంది? అసెట్. దట్ దిస్ ఈజ్ ఏ నాన్ కరెంట్ అసెట్. సార్ నో, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది నేను మోర్ దాన్ 12 months యూస్ చేసుకుంటాను కదా, సో దట్ ఇట్ ఈస్ ఏ నాన్ కరెంట్ అసెట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, మీరు ట్రై చేయండి ఇప్పుడు. సెకండ్ వన్ కంప్యూటర్ ఏమవుతుంది? కంప్యూటర్ ఏమవుతుంది? అసెట్టా, లైబిలిటీయా, ఇన్కమా, ఎక్స్పెన్సా, గెయినా, డెటారా, క్రెడిటారా? చెప్పాలి. అసెట్ అనేది, కంప్యూటర్ అనేది ఏమవుతుంది? కంప్యూటర్. సార్ ఇది కూడా మనకు అసెట్ అవుతుంది. కరెంట్ అసెట్టా, నాన్ కరెంట్ అసెట్టా? నాన్ కరెంట్ అసెట్. ఓకే, నెక్స్ట్ డెటార్స్. అసెట్టా, లైబిలిటీయా, ఇన్కమా, గెయినా, ఎక్స్పెన్సా? చెప్పాలి. డెటార్స్. డెటార్ అంటే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, ఎవరైతే మనకు క్యాష్ పే చేయాలో ఆ పర్సన్ ని డెటార్ అంటాం. ఆర్ ఎవరికైతే మనం గూడ్స్ క్రెడిట్ బేసిస్ కి సేల్ చేసామో ఆ పర్సన్ ని డెటార్ అంటాం. చెప్పండి, డెటార్ అసెట్ అవుతుందా, లైబిలిటీ అవుతుందా? అసెట్ అనాలి అంటే దేర్ మస్ట్ సాటిస్ఫై 2 కండిషన్స్. కండిషన్ నెంబర్ 1, కంట్రోల్ అనేది ఉండాలి, నథింగ్ బట్ ఓనర్షిప్ అనేది ఉండాలి. డెటార్ మన క్యాష్ పే చేస్తే మనకు క్యాష్ పే చెయ్యాలి అని చెప్పి మనం అతన్ని అడగగలమా లేదా? కంట్రోల్ చేయగలమా? ఎస్, ఓ కంట్రోల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అతను నాకు క్యాష్ పే చేస్తాడు. క్యాష్ పే చేస్తే అది నాకు ఏమవుతుంది? బెనిఫిట్ అవుతుంది. అంటే ఫ్యూచర్ లో ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి. సో దట్ డెటార్ అనేది అసెట్ అవుతుంది. దట్ టు డెటార్ ఈజ్ ఏ అసెట్స్. డెటార్ ఈజ్ ఏ అసెట్. కరెంట్ అసెట్, నాన్ కరెంట్ అసెట్? కరెంట్ అసెట్ అనాలి అంటే లెస్ దాన్ 12 months. నాన్ కరెంట్ అసెట్ అనాలి అంటే మోర్ దాన్ 12 months. చెప్పండి, డెటార్స్ మోర్ దాన్ 12 months అంటే మీరు ఎవరికైనా అప్పిస్తే, అంటే ఎవరికైనా మీరు గూడ్స్ సేల్ చేశారనుకోండి, 1 year దాకా వాళ్ళని అమౌంట్ అడగకుండా ఉంటారా? అది పాసిబుల్ అవుతుందా? 100% పాసిబుల్ కాదమ్మా. మీరు ఎవరికైనా గూడ్స్ అమ్మితే క్రెడిట్ బేసిస్ మీద మీరు గూడ్స్ సేల్ చేస్తే 100% ఏదో 1 month, 2 months, 3 months అంతే మీరు క్రెడిట్ పీరియడ్ ఇచ్చేది. అంతకు మించి ఎక్కువ క్రెడిట్ పీరియడ్ ఇవ్వరు. ఎక్కువ క్రెడిట్ పీరియడ్ ఇచ్చారనుకోండి, ఒక 1 year, 2 years దాకా మీరు క్యాష్ పే, 1 year తర్వాత క్యాష్ పే చేయమని చెప్పారనుకోండి డెటార్ కి, అప్పుడు మీ బిజినెస్ రన్ అవుతుందా? బిజినెస్ రన్ అవుతుందా? రన్ అవ్వదమ్మా. సో దట్ అసెట్స్ ఆర్ 100% కరెంట్ అసెట్. డెటార్స్ ఆర్ 100% కరెంట్ అసెట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫ్రైట్ అంటే నథింగ్ బట్, ఫ్రైట్ అనేది ఒక ట్రాన్స్పోర్ట్ చార్జెస్. ఫ్రైట్ అంటే ఒక ట్రాన్స్పోర్ట్ చార్జెస్. ఇప్పుడు గూడ్స్ కొన్నారమ్మా, గూడ్స్ కొంటే ఆ గూడ్స్ పర్చేస్ కొన్నారు. ఎక్కడ కొన్నారంటే మీ లొకేషన్, మీరు విజయవాడలో ఉన్నారు, గూడ్స్ మీరు గుంటూరులో కొన్నారు. మీరు ఎక్కడున్నారు? విజయవాడలో ఉన్నారు. మీరు గూడ్స్ ఎక్కడ కొన్నారు? గుంటూరులో కొన్నారు. సో ఇప్పుడు మీరు విజయవాడలో ఉండి గుంటూరులో గూడ్స్ కొంటే, గూడ్స్ గుంటూరులో ఉన్న గూడ్స్ విజయవాడకు రావాలి అంటే త్రూ ట్రక్ ద్వారా రావాలా? త్రూ ట్రక్ ద్వారా వస్తే అప్పుడు మీరు ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ పే చేయాలా? నథింగ్ బట్ ఫ్రైట్ పే చేయాలా? సో పే చేయాలి అంటే పే చేయాలి, ఫ్రైట్ పే చేయాలి. ఫ్రైట్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ పే చేస్తున్నాను. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ పే చేస్తున్నానో క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్. ఇఫ్ ద క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్ దెన్ ఇట్ ఈస్ ఏ expenditure. Then it is a expenditure, nothing but expense. Okay na? Yes. Next, fifth one, interest. Interest on ఫిక్స్డ్ డిపాజిట్. ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి? బ్యాంక్ లో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే బ్యాంక్ లో, అప్పుడు మీకు బ్యాంక్ ఇయర్లీ వన్స్ ఏం పే చేస్తుందంటే ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఏం పే చేస్తుందమ్మా? ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది. అంటే మీరు బ్యాంక్ ఇంట్రెస్ట్ మీకు పే చేస్తుంది, అంటే బిజినెస్ లోకి క్యాష్ వస్తుంది. ఇఫ్ ద క్యాష్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్ దెన్ ఇట్ ఈస్ ఏ ఇన్కమ్. అర్థమవుతుందా? ఎలా ఆలోచించాలో అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్ సిక్స్త్ వన్, క్యాష్.
అసెట్టా, లైబిలిటీయా, ఇన్కమా, గెయినా ఏమవుతుంది సార్? క్యాష్. అది అసెట్ సార్, దాని మీద కంట్రోల్ నాది ఉంటుంది, దాని ద్వారా నాకు ఫ్యూచర్ లో బెనిఫిట్ కూడా వస్తుంది. సో క్యాష్ ఈజ్ అన్ అసెట్. ఓకే, నెక్స్ట్ 7th one, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. చెప్పండి, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. సో బిల్డింగ్ ఉంది, మెషినరీ, ప్లాంట్ అండ్ మెషినరీ అంటే గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం మనం ఒక మెషినరీని కొనింటాం. ఈ మెషినరీని మెయింటైన్ చేయడం కోసం అంటే లైక్ ఎప్పుడైనా చిన్న చితగా రిపేర్స్ వస్తే రిపేర్స్ చేపిస్తాం కదా. సరే, రిపేర్ చేపిస్తే ఆ పర్సన్ కి మనం క్యాష్ ఇవ్వాలా లేదా? ఎవరికి? అవునా కదా. సో సార్ మనం రిపేర్ చేయించుకుంటే మన బైక్ అయినా సరే, మన బైక్ పాడైంది అనుకోండి, రిపేర్ చేపిస్తే మనం క్యాష్ పే చేయాలా లేదా? ఎస్. అంటే ఇప్పుడు మనం రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అంటే రిపేర్స్ చేసుకున్నందుకు మనం క్యాష్ పే చేయాలి. ఈ క్యాష్ పే చేస్తే క్యాష్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్, క్యాష్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్, దెన్ ఇట్ ఈస్ ఏ ఎక్స్పెన్స్. ఓకేనా? మరి ఎక్స్పెన్స్ లో మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదన్న, క్యాష్ బయటికి వెళ్తే చాలా అది ఎక్స్పెన్స్. ఓకేనా? సో క్లాసిఫికేషన్ అవసరం లేదులేండి, కరెంట్ ఎక్స్పెండిచర్, నాన్ కరెంట్ ఎక్స్పెండిచర్ క్లాసిఫికేషన్ అవసరం లేదు. ఓకే, ఫైన్. నెక్స్ట్, బ్యాంక్ లోన్. బ్యాంక్ లోన్ ఏమవుతుంది సార్? బ్యాంక్ లోన్ అంటే అప్పు ఏమంటే లైబిలిటీ. అవునా? ఎస్. నెక్స్ట్, కాపీ రైట్స్. మీరు ఒక బుక్ రాశారు, ఆ బుక్ రాసిన వల్ల ఈ బుక్ లో ఉన్నది, ఈ బుక్ కి సంబంధించిన రైట్స్ అన్ని మీకు మాత్రమే ఉన్నాయి. సరే, ఈ కాపీ రైట్స్ ని అసెట్టా, లైబిలిటీయా, ఇన్కమా, గెయినా, క్యాపిటలా, డ్రాయింగ్స్ ఏమవుతుంది చెప్పండి సార్? కాపీ రైట్స్ అంటే మన కళ్ళకు కనిపించదు. మరి కళ్ళకు కనిపించదు అంటే ఇది ఏమవుతుంది సరే? దిస్ ఈజ్ మై ఇంటాంజిబుల్ అసెట్ అవుతుంది. ఏమవుతుందమ్మా? ఇంటాంజిబుల్ అసెట్. ఇట్ క్లియర్? ఎస్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే, రిసీవ్డ్ అంటే ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఎలా వస్తుంది? ఇంట్రెస్ట్ నడుచుకుంటూ వస్తుందా, క్యాష్ వస్తుందా? ఇంట్రెస్ట్ నడుచుకుంటూ రాదమ్మా, క్యాషే వస్తుంది. అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఏ ఫామ్ లో రిసీవ్ చేసుకుంటాం? క్యాష్ ఫామ్ లో. అంతేగాని పేపర్ మీద ఇంట్రెస్ట్ అని చెప్పి రాసి ఇస్తారా? ఎవరైనా తీసుకుంటారా? నో. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే క్యాష్ ఫామ్ లో ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే క్యాష్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, దట్ మీన్స్ క్యాష్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్. ఇఫ్ ద క్యాష్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్, దెన్ ఇట్ ఈస్ ఎన్ ఇన్కమ్. ఓకే, ఎస్. నెక్స్ట్, క్రెడిటార్. ఏమవుతుంది చెప్పండి? క్రెడిటార్ ఏమవుతుంది? సార్, క్రెడిటార్ అంటే ఎవరికైతే మనం క్యాష్ పే చేయాలో ఆ పర్సన్ క్రెడిటార్ అంటాం. అంటే క్యాష్ పే చెయ్యాలి, నథింగ్ బట్ పే చెయ్యాలి అంటే లయబిలిటీ. క్రెడిటార్ అంటే ఎవరమ్మా? మనం ఎవరికైతే క్యాష్ పే చేయాలో ఆ పర్సన్ క్రెడిటార్ అంటాం. ఆర్ ఎవరి దగ్గర నుంచి అయితే మనం గూడ్స్ క్రెడిట్ బేసిస్ మీద తీసుకొని వచ్చామో ఆ పర్సన్ క్రెడిటార్ అంటాం. మరి క్రెడిటార్ కి ఫ్యూచర్ లో మనం క్యాష్ పే చేయాలి అంటే అది నథింగ్ బట్ అది మనకు అప్పు అవుతుంది. అప్పునే మనం లయబిలిటీ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్, గుడ్ విల్. సార్, గుడ్ విల్ ఇంటాంజిబుల్ అసెట్. ఓకే, నెక్స్ట్, కమిషన్ రిసీవ్డ్. రిసీవ్డ్ అంటే ఏంటి? వస్తుంది. సరే, కమిషన్ ఎలా వస్తుంది? నడుచుకుంటూ వస్తుందా, క్యాష్ ఫామ్ లో వస్తుందా? సార్, కమిషన్ వస్తుంది అంటే క్యాష్ ఇస్తారు సార్. కమిషన్ అంటే క్యాష్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్. దెన్ ఇట్ ఈస్ ఎన్ ఇన్కమ్. ఓకేనా? నెక్స్ట్, ఎలక్ట్రిసిటీ బిల్. చెప్పండి, ఎలక్ట్రిసిటీ బిల్ ఏమవుతుంది సార్? ఎలక్ట్రిసిటీ బిల్ అంటే మనం పే చేస్తాం. ఎలక్ట్రిసిటీ బిల్ అంటే మనం పే చేస్తాం. మనం పే చేస్తే క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్, దెన్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్.
ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్. అర్థమవుతుందా? ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఒక్కసారి నోట్ చేసుకుంటామా వీటన్నిటిని. ఎక్సర్సైజ్ ప్రాబ్లం నెంబర్ 1. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. కంప్లీట్ అమ్మా? ఎస్. నెక్స్ట్ ఒక ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇస్తాను, ఆ ప్రాబ్లం మీరు చేయండి. ప్రాబ్లం నంబర్ 2. ఫస్ట్ వన్, రెంట్ పేయబుల్. ఆలోచించండి. కాపీ రైట్. ఆలోచించండి జాగ్రత్తగా. డివిడెండ్ రిసీవ్డ్. మీరే చేయాలి, ఇది నేను చెప్పనమ్మా ఆన్సర్స్. ఇన్సూరెన్స్ ప్రీమియం, సాలరీ, మోటార్ కార్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ప్రెమిసెస్ అంటే బిల్డింగ్, ఫర్నిచర్, కమిషన్ paid, loan, interest paid. సో ఇక్కడ ఆన్సర్స్ రాయండి. మీరు రాయాలి. ఓకేనా? టేక్ యువర్ ఓన్ టైం, రాయండి. వీడియో పాస్ చేసి నీట్గా ఫస్ట్ నోట్ చేసుకున్న తర్వాత ఆన్సర్స్ రాయండి. నేను వెయిట్ చేస్తాను, ప్రాబ్లం ఏమీ లేదు, వెయిట్ చేస్తాను. రెంట్ పేయబుల్. సరే, ఫస్ట్ వన్ కొంచెం మీకు ఏమైనా కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు. ఫస్ట్ నేను రెంట్ పేయబుల్ ఫస్ట్ చెప్తాను. రెంట్ పేయబుల్ అంటే మనం పే చేయాల్సి ఉంది. రెంట్ పేయబుల్ అంటే పే చేయాల్సి ఉంది. అంటే పే చేయాల్సి ఉంది. పే చేసేసారా? పే చేయాల్సి ఉందా? సరే, పే చేయాల్సి ఉంది. మరి ఎవరికైనా మీరు అమౌంట్ పే చేయాలి అంటే ఆ పర్సన్ ఏమైనా పిలుస్తాం? క్రెడిటార్. క్రెడిటార్ అంటే ఏమవుతుంది మీకు? లైబిలిటీ. ఏమవుతుందమ్మా? లైబిలిటీ. రెంట్ పేయబుల్ అంటే మనం అమౌంట్ పే చేయాల్సి ఉంది. పే చేయాల్సి ఉంది కాబట్టి అది మనకు అప్పు అవుతుంది. నథింగ్ బట్ లైబిలిటీ. ఓకే, రిమైనింగ్ మీరు ట్రై చేయండి. ఇంకా కాపీ రేట్స్ ఏమవుతుంది నాకు తెలియదు. డివిడెండ్ రిసీవ్డ్. డివిడెండ్ అంటే మీరు కంపెనీలో షేర్స్ కొనుక్కుంటే కంపెనీ మీకు ఎప్పుడన్నా ఒక్కసారి అంటే కంపెనీ డివిడెంట్ అనేది పే చేస్తుంది. ఓకేనా? నథింగ్ బట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి బ్యాంక్ మీకు ఏం పే చేస్తుందమ్మా? ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఆ ఇంట్రెస్ట్ మీకు ఏమవుతుంది? నాకు తెలీదు, మీకు బాగా తెలుసు. అది ఏమవుతుందో ఇక్కడ కూడా మీరు కంపెనీలో ఈ షేర్స్ ని పర్చేస్ చేస్తే కంపెనీ మీకు డివిడెండ్ పే చేస్తుంది. ఇన్సూరెన్స్ ప్రీమియం చూడండి,
ఆలోచించండి ఏమవుతుందో, క్యాష్ బయటికి వెళ్తుందా, క్యాష్ లోపలికి వస్తుందా, లేదా ఎవరికైనా పే చేయాల్సి ఉందా, పే చేసేసామా, నాకు తెలియదు, ఆలోచించి చెప్పండి. ఓకే, కంప్లీట్ చేశారా? కంప్లీట్ చేశారా? కంప్లీట్ చేస్తే కంప్లీటా లేదా? షెల్ వి స్టార్ట్? ఓకే, చెప్పండి. కాపీ రైట్స్ చీటింగ్ చేయకూడదు చెప్తున్నాను, ఓకేనా? చీటింగ్ చేస్తే అంతే. ఇంకా కాపీ రైట్స్ ఏమవుతుంది సార్? కాపీ రైట్స్ ఈజ్ అన్ ఇంటాంజబుల్ అసెట్. కాపీ రైట్స్ ఈజ్ అన్ ఇంటాంజబుల్. నెక్స్ట్, డివిడెండ్ రిసీవ్డ్, ఇట్ ఈస్ అన్ ఇన్కమ్. ఎందుకు? క్యాష్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్. నెక్స్ట్, ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే మీరు బిల్డింగ్ కి ఇన్సూరెన్స్ చేయించారనుకోండి, ఇన్సూరెన్స్ చేపిస్తే మీరు క్యాష్ పే చేస్తున్నాం, క్యాష్ పే చేస్తున్నాం. ఇఫ్ ద క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్, ఇఫ్ ద క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్, దెన్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్. శాలరీ పే చేస్తున్నాం, శాలరీ పే చేస్తున్నాం, శాలరీ పే చేస్తే క్యాష్ అనేది బయటికి వెళ్తుంది. ఇఫ్ ద క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్, దెన్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్. మోటార్ కార్, చెప్పండి. మోటార్ కార్ ఏమవుతుంది సార్? మోటార్ కార్ అనేది ఏమవుతుంది? ఒక్కసారి ఆ కార్ ని పర్చేస్ చేస్తే మీరు మోర్ దాన్ 12 months యూస్ చేసుకుంటారు. సో దట్ మోటార్ కార్ ఈజ్ ఏ నాన్ కరెంట్ అసెట్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, interest received, that means cash is coming into the business, then it is an income. నెక్స్ట్, ప్రెమిసెస్ నథింగ్ బట్ బిల్డింగ్. ఏమవుతుంది సార్? బిల్డింగ్ ఒక్కసారి కొనుక్కుంటే మోర్ దాన్ 12 months యూస్ చేసుకోవచ్చు. సో దట్ నాన్ కరెంట్ అసెట్స్. ఫర్నిచర్ సార్, ఫర్నిచర్ ఒక్కసారి పర్చేస్ చేస్తే మోర్ దాన్ 12 months యూస్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ నాన్ కరెంట్ అసెట్. కమిషన్ పెయిడ్, పే చేసామంట, పెయిడ్ అన్నాడమ్మా, పేయబుల్ అనలేదు. పెయిడ్ అంటే పే చేసేసాం, పేయబుల్ అంటే ఇంకా పే చేయాల్సి ఉంది, ఓకేనా? పేయబుల్ అంటే పే చేయాల్సి ఉంది, పెయిడ్ అంటే పే చేసేసాము. ఓకే, సో కమిషన్ పెయిడ్, పే చేస్తే క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్. ఇఫ్ ద క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్, దెన్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్. నెక్స్ట్, లోన్ అప్పు. ఏమవుతుంది? ఇది లయబిలిటీ. నెక్స్ట్, ఇంట్రెస్ట్ పెయిడ్, పే చేస్తున్నాం, ఇంట్రెస్ట్ పే చేసేసామంట. పే చేసి ఎలా పే చేస్తాం? పేపర్ మీద రాసి పే చేస్తామా, క్యాష్ ఇస్తామా? క్యాష్ ఇస్తాం. మరి క్యాష్ ఇస్తే క్యాష్ ఏమవుతుంది? క్యాష్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద బిజినెస్, దెన్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్. ఓకేనా? సో ఇలా మీరు జర్నల్ ఎంట్రీస్ లో ఇలా మీకు ఐటమ్స్ ఇచ్చింటారమ్మా. రెంట్ పేయబులా, డివిడెంటా, ఇంట్రెస్టా, శాలరీయా, మీరు ఐడెంటిఫై చేసి జర్నల్ ఎంట్రీస్ అని రాయాలి. ఫస్ట్ మనం ఒక రూల్ తెలుసుకున్నాం. ఆ రూల్ ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లం నెంబర్ 1 అందరు రాసుకున్నారు కదా? రాసుకోకపోతే వీడియో పాస్ చేసి రాసుకోండి. ఓకే, ప్రాబ్లం నెంబర్ 1. నెక్స్ట్, ప్రాబ్లం నెంబర్ 2 అందరు రాసుకున్నారా? రాసుకోకపోతే ప్లీజ్ వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్, జర్నల్ ఎంట్రీస్ ట్రాన్సాక్షన్ అంటే ఏదో డిస్కస్ చేసాం. ట్రాన్సాక్షన్ అనాలి అంటే దేర్ మస్ట్ బి 2 parties, మనీ ఆర్ మనీస్ వర్త్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉండాలి. నెక్స్ట్, ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ ని మనం బుక్స్ లో రికార్డ్ చేయాలి అంటే దానికి 2 ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. వన్ ఇస్ డైరెక్ట్ ఎఫెక్ట్, సెకండ్ వన్ ఇస్ రీజన్. వన్ ఇస్ డైరెక్ట్ ఎఫెక్ట్, సెకండ్ వన్ ఇస్ రీజన్. ఒకటేమో డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, సెకండ్ వన్ ఇస్ రీజన్ ఉంటుంది. సో బిజినెస్ లో జరిగే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి 2 ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇది కూడా ఒక జర్నల్ అని చెప్పి హెడింగ్ పెట్టండి. ఆ ప్రాబ్లం నెంబర్ 1, 2 కంప్లీట్ అయిన తర్వాత జర్నల్ ఎంట్రీస్ అని చెప్పి హెడింగ్ పెట్టండి. ఓకేనా? హెడింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఏమని రాసుకుంటారంటే, ఇన్ జర్నల్ ఎంట్రీస్
there are two effects. వద్దు ఇక్కడ రాసుకుంటే సారీ నాన్న. సో ఇక్కడ వద్దు, ఆల్రెడీ మనం కింద నోట్ పాయింట్ రాసుకున్నాం కదా, ఆ నోట్ పాయింట్ రాసుకుంటే సరిపోతుంది. ఇది వద్దు, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయండి, ఓకేనా. సో ఇక్కడ నోట్ పాయింట్ రాసుకోండి, జర్నల్ ఎంట్రీస్ అని హెడింగ్ పెట్టి ఈ నోట్ పాయింట్ రాసుకోండి. జర్నల్ ఎంట్రీస్ అని చెప్పి హెడింగ్ పెట్టి ఈ నోట్ పాయింట్ రాసుకోండి. ఓకే, సో టుమారో సెషన్లో మనం జర్నల్ ఎంట్రీస్ ని స్టార్ట్ చేద్దాం. జర్నల్ ఎంట్రీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ రోజు సెషన్ ఇక్కడతో క్లోజ్ చేద్దాం నాన్న. సో రిమైనింగ్ పోర్షన్ విల్ బి డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. టేక్ కేర్.